హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసరికి ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే కంటిన్యూ అవుతుందండి. పిల్లలు స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారు, నా వర్క్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. అంటే రోజు నేను ఇదే టైంకి స్టార్ట్ చేస్తాను, బట్ పిల్లలు ఏంటంటే మనకు కొంచెం ఎర్లీగా వస్తున్నారు కాబట్టి నేను ఒక పక్క పనులు చేసుకుంటూ ఉన్నా, ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ ఉన్నానన్నమాట. వాళ్ళు హోంవర్క్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, సరిగ్గా చదువుతున్నారా లేదా, మిస్టేక్స్ ఏమైనా పోతున్నాయా అని వాళ్ళు చదువుకుంటుంటే చైత్ర అంటే కొంచెం పైకి చదివిద్ది అనమాట. ఊరంతా వినపడేలాగా చదివిద్ది ఆంగాని చదువుతుందని. మధ్య మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా పోతూ ఉంటాయి అనమాట. ఒక కన్నేసి వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అని చూసుకుంటూ నేను ఇంట్లో పనులు కూడా చేసుకుంటా ఉన్నానమాట. ఇంకట్లా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడి నుంచి మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఒక సబ్స్క్రైబర్ అడుగుతున్నారండి. మన సబ్స్క్రైబర్ రెగ్యులర్గా మనల్ని ఫాలో అయ్యే వాళ్ళే. నేను ఎదురుగా ఎడినమ్స్ పెట్టుకున్నాను కదా, ఆ మొక్కల గురించి అడుగుతున్నారు. అయితే నేను మీషోలోనే తీసుకున్నా అండి. ఏది ఒండ్రెక్క పువ్వుల్లాగా పోస్తున్నాయి కదా, అవి నేను మీషోలోనే 4 మొక్కలు 180 రూపాయలు ఏమో తీసుకున్నారండి. అలా నేను అంటే మనకి దుంపలు ఉంటాయి కదా, అలా దుంపల్లాగా వచ్చాయి. వాటిని నేను చాలా జాగ్రత్తగా, ఒక్క లీఫ్ కూడా లేదండి అవి వచ్చినప్పుడు, చాలా జాగ్రత్తగా కాపాడుకొని పువ్వులు పూసేంత వరకు కూడా పెంచుకున్నా అనమాట. అయితే నన్ను అడుగుతున్నారు లింక్ పంపించమని, కానీ ఆ లింక్ సపోర్ట్ చేయట్లేదండి. నేను చాలా ట్రై చేశాను. ఎడినమ్స్ అని మీరు మీషోలో సెర్చ్ చేయండి, వచ్చేస్తాయి. చాలా ఈజీ అండి, పెద్ద దొరకని మొక్క కూడా కాదు. కాకపోతే చూడడానికి బాగున్నాయి కదా, మన రేర్ మొక్క ఏమో ఎక్కడా దొరకదేమో అని చెప్పేసి అనుకుంటాం, కానీ మనకి మీషోలో దొరుకుతాయండి, ఉంటాయి. అది కాకుండా నేను ముద్ద మందారం లాగా ముద్ద పువ్వులు పోస్తున్నాయి చూడండి, గులాబీ పువ్వుల్లాగా. అవేమో మాకు ఇక్కడ ఊరికి దగ్గరలో ఉన్న గార్డెన్కి వెళ్ళి తెచ్చుకున్నాను. కానీ ఒండ్రక మందారం లాగా పూసే పువ్వుల వరకు మాత్రం నేను మీషోలోనే తీసుకున్నా. లింక్ ఏం అవసరం లేదండి, డైరెక్ట్ మీరు సెర్చ్లోకి వెళ్ళిపోయి ఎడినమ్స్ అని కొట్టారంటే వచ్చేస్తాయి. అబ్బో చాలా కలర్స్ ఉంటాయండి. అలా అని మోసపోకండి. నేను కూడా అలా అనుకునే అన్ని కలర్స్ వస్తాయని కాంబో ఆఫర్ లాగా ఉంటే ఒక 4 ఉన్నాయి, 4 కలర్స్ అని చెప్పారు. అందుకని చెప్పేసి బుక్ చేశాను. తీరా చూస్తే అన్ని పింకే వచ్చాయి. చాలాసార్లు ఈ విషయం చెప్పాను కూడా. కాకపోతే చిన్న హ్యాపీ ఫీలింగ్ ఏంటి అంటే అన్ని మొక్కలు కూడా బతికాయండి. ఒకటి కూడా చచ్చిపోకుండా చాలా జాగ్రత్తగా పెంచుకున్నాను కాబట్టి 4 మొక్కలు కూడా బతికి పువ్వులు పూస్తున్నాయి. చాలా అందంగా ఉంటాయండి. ఒక్క మొక్కున్నా చాలు, మనం ఈజీగా వాటి ఏమంటారు అవి పెరిగి పెద్ద అయిన తర్వాత కొమ్మలతో మనం ఇంకా చాలా మొక్కలు చేసుకోవచ్చు అనమాట. అట్లా నేను 4 మొక్కల్ని కొంచెం ఎక్కువే చేశాను, కొన్ని అమ్మకిచ్చి పంపించాను. అట్లా జాగ్రత్తగా చూసుకుంటూ కొన్ని ఎక్కువ మొక్కలు చేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలి అంటే మీషోలో ఒకసారి చూడండి అబ్బా, ఇబ్బంది ఏమీ ఉండదు. అంటే దొరకవేమో అని అనుకోవడానికి లేదు, చాలా ఈజీగా దొరుకుతాయి. ట్రై చేయండి ఒకసారి. ఇంటికి పూల మొక్కలే అందమండి. మనం ఏవేవో అనేసుకుంటాం, అక్కడ డెకరేటివ్ ఐటమ్స్ ఇవి ఉండాలి అవి ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం, కానీ పూల మొక్కలు ఉంటే ఇంటి ముందు చాలా బాగుంటాయి. నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఇంకా కావాలి తెచ్చుకుందామని అనుకుంటున్నాము అని చెప్పేసి, కానీ కుదరట్లేదు అని చెప్పాను కదా. కానీ సాధ్యమైనంత తొందరలో కొన్ని డెకరేటివ్ మొక్కలు, లైవ్ ప్లాంట్స్ అండి. నాకు ప్లాస్టిక్ ఇష్టం ఉండదు. ప్లాస్టిక్ మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా నాకు ఎందుకు అంత బాగా లుక్ అనిపించదు అనమాట. అందుకని చెప్పేసి నేను లైవ్ ప్లాంట్సే తెచ్చుకోవడానికి చూస్తాను. అవే తెచ్చుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా ఎక్కువ లేట్ చెయ్యనండి. నేను కూడా కొంచెం ఇంటిని అందంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నా. అంటే మనం ఎక్కువ ఇంటిని ఏమీ పాడు చేయకుండా ఇల్లు అందంగా ఉండేలాగా కొన్ని మొక్కలు చూసుకొని తెచ్చుకుంటే బాగుంటుంది కదా, మనకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అందుకని చెప్పేసి అనుకుంటున్నాము, కానీ త్వరలో తెస్తాం. నేను ఒక్కదాన్నే అనుకుంటే మనీ ఇచ్చేది మా ఆయనే కాబట్టి అవ్వవు. కానీ మనీ ఒకవేళ మా ఆయనకు అనిపించింది అనుకోండి, ఆయన దగ్గర ఉంటేనే కదా అనుకోగలరు. నా దగ్గర ఉన్నాయి కదా కొనిపిద్దాంలే 2 మొక్కలు, పద్దాక ఏడుస్తుంది అని అనుకుంటే మాత్రం అప్పుడప్పుడు నాకు ఒక 2 మొక్కలు కొనిపిస్తూ ఉంటారనమాట. అట్లా ఈ మధ్యనే మనకు పర్మిషన్ ఇచ్చేశారు, ఒక 2 మొక్కలు కొనిపిస్తారంట. చూద్దాం. అది కూడా నేను ఒక కండిషన్ మీద కొనిపించుకున్నా. అది ఏంటి అనేది అదే కండిషన్ మీద ఒప్పించుకున్నా అనమాట. అదేంటి అనేది నేను తర్వాత వీడియోస్లో చెప్తానులే. కానీ మొక్కలు అయితే కొనిపిస్తానన్నారు, పర్మిషన్ అయితే వచ్చేసింది. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. బట్టలన్నీ మడత పెట్టేశానండి. ఇవన్నీ కూడా మా
ఆయనవే. వాషింగ్ మిషన్ మాత్రం నేను దగ్గర దగ్గర 1 వీక్ నుంచి బాగా ఇబ్బంది పెట్టేస్తుందండి. టబ్ క్లీన్ పెడితే అయిద్దేమో అనుకున్నాను కానీ మొత్తానికి ఏదో రిపేర్ వచ్చినట్టుంది, అది అవ్వట్లేదనమాట. మేము లాస్ట్ దసరాకి తీసుకున్నట్టున్నాము, 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దసరా వచ్చింది కదా, దసరా ఆఫర్స్ ఏవో నడుస్తుంటే ఇట్లానే వాషింగ్ మిషన్ తీసుకున్నాము. 1 ఇయర్ నుంచి ఏమీ లేదండి. కానీ ఇప్పుడే కొంచెం అంటే అది మనకి వాటర్ వెళ్ళే పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ ఏదన్నా డస్ట్ ఏమన్నా ఉన్నా కూడా ఇట్లానే వాటర్ రాకపోతే అప్పుడప్పుడు ఇలా అవుతుందంట. మనం ఆ పైప్ క్లీన్ చేసుకుంటే నీట్గానే ఉంటుందంట. అది నాకు తెలియదు ఎలా తీయాలో. నేను జస్ట్ టబ్ క్లీన్ పెట్టేశాను, ఇంకా అంతకుమించి నేనేం చేయలేదు. టబ్ క్లీన్ వల్లే అవ్వట్లేదని అలా చేశాను. కానీ మా ఆయనతో చెప్తే లేదు ఏదో రిపేర్ వచ్చి ఉంటుంది, నేను చూస్తానులే అని చెప్పేసి అన్నారనమాట. అయినా కూడా ఆయన చూశారు, కానీ ఆయన వాషింగ్ మిషన్లు అవన్నీ ఏం చేయరండి. అందుకని ఆయనకు కూడా అర్థం కాలేదు. ఎవరినన్నా పిలిపించన్నా చెయ్యాలి మరి. పొద్దున ఎప్పుడో వేసాను. పొద్దున ఎప్పుడో అంటే ఎన్నింటికి వేసాను, 12 తర్వాత. అంటే నాకు పని ఉంటుంది కదా, ఏదో ఒక పని ఇంట్లో చేస్తానే ఉంటాను కదా. పొద్దున ఎప్పుడో మధ్యాహ్నం ఎప్పుడో కూడా తెలియట్లేదు. ఫ్యాన్ పెట్టుకుంటే ఆ ఫ్యాను వీళ్ళకి రావడంతో పాటు ఆ మొక్కలకి వెళ్ళటంతో పాటు దుప్పట్లకు కూడా వెళ్తుంది. ఎందుకని చేతిలో గాలి రావట్లేదా? నిజంగానే బయట అసలు గాలి లేదండి, ఊపిరాడట్లా. అందుకని మా వాళ్ళు ఫ్యాన్ పెట్టుకున్నారు. ఆ ఫ్యాన్ దుప్పట్లాడటానికి, పిల్లలు చదువుకోవడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. గాలికి ఆ దుప్పట్లో కూడా మంచిగా గాలి తోలుతుంది. టేబుల్ ఫ్యాన్ కదా, కొంచెం ఎక్కువ గాలే వస్తుందన్నమాట. చక్కగా కూర్చున్నారు, హోంవర్క్ చేసుకుంటూ ఉన్నారు. అదే దుప్పట్లు వేసిన దాని గురించి మాట్లాడుతున్నాను కదా, మధ్యాహ్నం వేసానండి, ఇంకా మర్చిపోయా. ఆ మిషన్ కూడా ఆగిపోయింది. ఇంకా అందుకని పిల్లలు వచ్చే టైంకి మళ్ళీ మిషన్ ఆన్ చేశాను అనమాట. రీస్టార్ట్ చేస్తే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, కానీ అట్లానే కంటిన్యూగా మిషన్ మాత్రం ఆన్లో ఉంటే ఎందుకనే సడన్గా ఆగిపోతుంది అనమాట. మళ్ళీ వెళ్ళి మధ్యలో మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మొత్తానికి ఏదో రిపేర్ వచ్చిందండి. ఏంటో ఈ మధ్య అసలు టైం బాగాలేదు. ఇంట్లో వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చింది, తర్వాత ఇంకొకటి కూడా అండి, మిక్సీ కూడా అట్లానే అవుతుంది. ఏమో టైం అస్సలు బాగాలేదబ్బా. అంటే నేను అది కర్రీ చేసేటప్పుడు మాట్లాడతాను. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి ఇంట్లో మీల్ మేకర్ కర్రీ చేశాను, చాలా బాగుంటుంది. నేను ఈవినింగ్ పనులు ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నాను. రేపటికి టిఫిన్ ఏం వేయాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటాం కదా. ఇంకట్లా నిన్న కూడా సరిగా ఏమంటారు, దోసపిండి ఇడ్లీ పిండి ఏమీ లేక పూరీలు అవి చేసినట్టున్నాను. అందుకని ఈరోజు గుర్తుపెట్టుకొని పప్పు పోసాను అనమాట. ఇంకా పప్పు మొత్తం కూడా కడిగేశాను. కొంచెం పొట్టుపప్పు కదా, టైం ఎక్కువ పట్టిద్దండి. ఫస్ట్లో అలా ఇంకా ఎక్కువ టైం పట్టేది, ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయి తక్కువ టైంలోనే చేయగలుగుతున్నా. ఇంకా అట్లా మొత్తం పప్పు మొత్తం కడిగేశాను. ఆ నీళ్ళు ఏంటంటే నేను మొక్కలకు పోసేస్తా అండి. ఆ పొట్టు వచ్చింది చూసారు, ఆ పొట్టు కూడా మొక్కలకే వేసేస్తా అనమాట. మంచి బలం అని చెప్పేసి, మొక్కలకి చాలా మంచిది ఆ పొట్టు. కానీ మనకి కిచెన్లో వచ్చే వేస్ట్ చాలా వరకు మొక్కలకి చాలా మంచిదండి. అందుకని అట్లా వేసేస్తూ ఉంటానన్నమాట. తర్వాత పప్పు కడిగిన తర్వాత ఇక్కడ కర్రీ కూడా చేసేద్దాము అని చెప్పేసి, మీల్ మేకర్ కర్రీ అని చెప్పాను కదా, మనం వాటిని సపరేట్గా ఏమీ బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. మీల్ మేకర్ని హాట్ వాటర్లో వేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక డేషా పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ డీప్ ఫ్రై అయితే ఏం అవసరం లేదు, కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మగ్గితే సరిపోద్ది అనమాట. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. కర్రీ చాలా బాగుంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ కర్రీని మనం ఏమంటారు, రైస్లోకి తినొచ్చు, పూరీలోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి ఒకసారి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇంట్లో క్యాలీఫ్లవర్ ఒక్కటే ఉంది, క్యాలీఫ్లవర్ కాదు క్యాబేజీ ఉంది. నేను ఈ రెండు కొంచెం కన్ఫ్యూజ్ అవుతా అండి. క్యాబేజీ ఉంటే అది ఇప్పుడు ఉడకబెట్టి చేసి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది, ఫాస్ట్గా అయిపోయేది ఏమన్నా ఉంటే చేద్దామని చెప్పేసి ఇంట్లో టైంకి మీల్ మేకర్ ఉన్నాయి. మీల్ మేకర్తో ఎప్పుడూ నేను పిల్లలకి పకోడీ అట్లా చేసి పెడుతూ ఉంటాను అనమాట. అయితే మీల్ మేకర్ కర్రీ కూడా చేస్తూ ఉంటాను, కానీ చాలా ఎక్కువ పకోడీయే వేసిస్తాను. కానీ ఈరోజు ఆ క్యాబేజీ వండడం ఇష్టం లేక సరే కర్రీ చేద్దాము, ఇది బాగుంటుంది కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇద్దండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఆయిల్లో లైట్గా మగ్గనివ్వాలన్నమాట. ఆ తర్వాత తీసేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడే అండి నేను మిక్సీ
పట్టాలి అని చెప్తున్నాను కదా, మిక్సీ వేసానో లేదో ఒక 2 తిప్పులు అలా తిరిగింది, ఇంకంతే టప్మన్ సౌండ్ వచ్చేసింది. నాకైతే చాలా భయం వేసింది. ఒక్కసారి అంటే ఎవరూ లేరు, టప్మన్ సౌండ్ వచ్చింది, ఇంకా స్మెల్ వచ్చేసింది అనమాట. లోపల ఏదో కాలిపోయింది. టక్కున ప్లగ్ తీసేసాను. నేనేంటంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఇప్పటికీ, అంత వీడియో షూట్ చేసుకోవడం ఎందుకులే, మనం డైరెక్ట్ ప్రాసెస్ చూపిద్దాం కర్రీ అని చెప్పేసి, మళ్ళీ అంటే కర్రీ లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను అది వీడియో షూట్ చేయలేదు. నేను జస్ట్ అట్లా వేసానో లేదో ఇంకంతే మిక్సీ కాలిపోయింది. నాకు అసలు చాలా భయం వేసింది అనమాట. అందుకనే అదంత పేస్ట్ అవ్వలేదండి, కొంచెం కచ్చబచ్చగా అయ్యింది. ఫస్ట్ బాండీ పెట్టేసుకుంటాం, తాలింపు దినుసులు అన్నీ వేసేసుకొని, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోండి. ఇంట్లో ఈరోజు కరివేపాకు లేదు అందుకని చెప్పి నేను వేయలేదు. కొంచెం ఆయిల్లో తాలింపు దినుసులు, చెక్క, లవంగాలు వేసిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత టమాటాలు, ఆ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఎక్కువ ఐరన్ కానీ ఇత్తడి కానీ వాడటానికి ఇష్టపడుతూ ఉంటా, స్టీల్ కానీ, ఇవి 3. అల్యూమినియం చాలా తక్కువ వాడుతుంటా అండి. అయితే నాకు చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను ఈ ఐరన్ బాండీలో కర్రీ చేస్తుంటే ఐరన్ కడాయి మీరు తీసుకున్నారా సిస్టర్, చాలా బాగుంది అని చెప్పేసి అడుగుతారు. అవునండి, నా దగ్గర ఇదొకటి ఉంది, దీని కింద సైజు ఉంటుంది కదా, దీని ముందు సైజు అది కూడా ఉందన్నమాట. అది ఏదైనా చిన్న చిన్న తాలింపులు వేయడానికి యూస్ చేస్తూ ఉంటాను. ఇదేం కర్రీస్ ఏమైనా చేయాలంటే వాడుతూ ఉంటానన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు మనం ఆ టమాటా గుజ్జును ఉడికించుకున్న తర్వాత మనం మీల్ మేకర్ కూడా వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోద్ది. రోటీలోకి చాలా బాగుంటుంది, పూరీలో కూడా చాలా బాగుంటుంది అనమాట. రైస్లో కంటే నాకు తెలిసి రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది. కానీ ఈరోజు నాకు ఏం వండాలో అర్థం కాక అప్పటికప్పుడు అయిపోయేలాగా ఏం వండాలి అని చూసుకొని ఇది చేశాను అనమాట. మా పిల్లలు ఎలా తింటారో ఏంటో అనుకున్నాను, కానీ చాలా నచ్చిందండి వాళ్ళకి. కాకపోతే కొంచెం నేను కొంచెం చెక్క లవంగం వేసానని చెప్పాను కదా, అది కొంచెం తగ్గించాల్సింది. మా వాళ్ళు కొంచెం మంటగా ఉంది అని, అమ్మ టేస్ట్ బాగుంది కానీ కొంచెం స్పైసీగా ఉంది మా అని చెప్పేసి పక్కన గ్లాస్ పెట్టుకొని వాటర్ తాగుతూ తిన్నారనమాట. అంటే టేస్ట్ బాగుంటే మంటగా ఉన్నా సరే తినాలనిపిస్తుంది కదా, ఇంక అట్లా వాళ్ళకి చాలా బాగా నచ్చింది. తర్వాత పిల్లలకైతే పెట్టేస్తానండి. ఫస్ట్ వాళ్ళు నిద్రపోతారు కదా, వాళ్ళకి పెట్టేస్తానంటే వాళ్ళు తినేసి పడుకుంటారు. ఆ తర్వాత నేను తినాలి. కాకపోతే నాకు చిన్న సాడ్ ఫీలింగ్ ఏంది అంటే, పొద్దున్నే టిఫిన్ ఏం చేయాలో మళ్ళీ ఆలోచించాల్సి వస్తుందండి. ఎందుకనంటే మిక్సీ పని చేయట్లేదు. మరి మా ఆయన వచ్చిన తర్వాత రిపేర్ అంటే బయట చేసి వచ్చి ఇంట్లో మళ్ళీ రిపేర్లు అంటే ఆయన వల్ల కాదనమాట. నాకు తెలిసి ఈ రోజు నైట్ అయితే ఆ మిక్సీ పని చేయరు, ఇంకా పప్పు అలానే ఉండిపోతాయి. రేపు పొద్దున్నే ఇంకా రిపేర్ చేసిన తర్వాత అప్పటికప్పుడు ఏమైనా మిక్సీ వేసేసుకొని అప్పటికప్పుడు ఏమైనా చేసేది ఉంటే చేయడమే, కానీ నాకు తెలిసి రేపు పొద్దున కూడా టిఫిన్ ఎత్తుక్కోవాల్సిందే. ఇంకా పిల్లలకి అన్నం పెడుతూ మేమందరం బయట కూర్చున్నామండి. అయితే చూస్తూ ఉన్నాం చందమామని. చూస్తుంటే ఫస్ట్ ఈలోపు మా ఆయన కూడా వచ్చారనమాట. చంద్రుడు చూడు ఎంత బాగున్నాడో అని చెప్పేసి, అంటే ఎక్కువ మొత్తం రౌండ్గాను మంచి లైటింగ్ మనకు తెలుస్తుంది అనమాట. వెన్నెల వస్తూ ఉంటుంది కదా, మనం లైట్స్ ఏమి చెయ్యకపోయినా సరే, లైట్స్ ఏమి ఆన్ చేయకపోయినా కొంచెం మంచిగా మనకి లైటింగ్ బాగుంటుంది. వెన్నెల అదంతా కూడా చక్కగా కూర్చోవాలనిపిస్తుంది. అందుకనే మేము ఎక్కువ బయట కూర్చోడానికి ఇష్టపడుతూ ఉంటాము. అయితే ఇంకా 1 minute 1.5 minutes అండి అంతే. అంతలోనే మొత్తం మేఘాలన్నీ కప్పేసి, మబ్బులన్నీ కప్పేసి చీకటి అయిపోయింది. ఇప్పుడే కదా చక్కగా వెన్నెలుంది, బాగుంది, చంద్రుడు ఉన్నది అని చెప్పేసి అనుకున్నాము. అంతలోనే చూడు చీకటి వచ్చేసింది అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఏంటో 1 minute 1.5 minutes ఇంక అట్లా చేంజెస్ అవుతా ఉన్నాయి అనమాట. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ బయటకు వస్తున్నాడు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతా ఉన్నాడు. మా పిల్లలు అయితే చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. కాకపోతే నాకేమో లోపల తిరుగుతూ ఉంది, మిక్సీ ఏం చేయాలి, మళ్ళీ రేపొద్దున మనమే కదా ఏదో ఒకటి వండి పెట్టాలి, అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నాను. మా ఆయన్ని అడిగితే ఇప్పుడు నేను చేయలేనని చెప్పేసి అన్నారనమాట. కోపం వస్తుందండి, కాకపోతే ఏదో వచ్చిరాని నవ్వుతో కప్పేస్తూ ఉంటాం అనమాట. ఏంటి టైం ఇట్లా నడుస్తుంది, ఏంది దరిద్రం అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కటేసారి వస్తాయండి ఏమైనా వస్తే. ఇది ఇప్పుడు మీ వాషింగ్ మిషన్ అలాగే అయ్యింది, మిక్సీ అలాగే అయ్యింది. ఇంకొకటి స్టవ్ మీద మనం ఐరన్ది ప్లేట్స్ ఉంటాయి కదా, అవి కూడా చిన్నగా ఇరిగిపోతూ ఉన్నాయి అనమాట. అదే మనం డేషా పెడతాం కదా, ఆ డేషా పెట్టేవి కొంచెం ఐరన్వి పాడైపోతూ ఉన్నాయి, ఇరిగిపోతున్నాయి అనమాట తుప్పు పట్టేసి. అదే అనుకుంటా ఉన్నాయి ఏంటన్నీ ఒకటేసారి వస్తున్నాయి అని చెప్పేసి. ఇంకా మనం ఏమీ చేయలేమండి, చిన్న నవ్వుతో కప్పేసుకుంటా వెళ్ళిపోవడమే. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. పిల్లలు తినేసిన తర్వాత మేము కూడా అలానే బయట కూర్చొని తినేసాము. ఇంకా రేపు పని అయితే ఉంది, కానీ ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా.
ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి, ఇంకా చేంజెస్ ఏమైనా చేసుకోవాలా లేదంటే ఏవే వీడియోస్ కంటిన్యూ చేయాలా అనేది కామెంట్ కూడా చేయండి. మళ్ళీ కలుస్తాను మరొక న్యాచురల్ వీడియోతో. మార్నింగ్ వ్లాగ్ కానీ ఈవినింగ్ వ్లాగ్తో కానీ కలుస్తా. బాయ్.